దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరలా ఈ ఉదయ కాలములో దేవుని సాన్నిధ్యములో కూర్చొని దేవుని వాగ్దానమును జ్ఞాపకం చేసుకున్నట్టుకై ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి ఆయనకే ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. ఈ ఉదయకాలము దేవుని యొక్క వాగ్దానము ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులు ఇవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు అని దేవుని యొక్క వాగ్దానములో వ్రాయబడింది. ప్రియులారా, ఈ ఇర్మియా గ్రంథం మరి నిజంగా చెరపట్టబడిన వారికి ఇర్మియా రాసినటువంటి పత్రికను మనం చూస్తూ ఉన్నాము. నిజంగా సమాధానకరమైన ఉద్దేశములు అని చెప్పి ఇశ్రాయేలు పక్షాన ఇర్మియా మాట్లాడుతున్న మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాత నేను మిమ్మల్ని గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చు ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మను దర్శించును. నిజంగా మరి 70 సంవత్సరముల తర్వాత ఇర్మియా ఇశ్రాయేలును తిరిగి రప్పించిన విధానం, రక్షించిన విధానం, నిజంగా జయమిచ్చిన విధానం. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పక్షాన మాట్లాడుతున్నాడు. నేను మీ కొరకు ఉద్దేశించిన సంగతులు సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావని. ప్రభు చేసే కార్యములన్నీ కూడా స్థిరమైనవి, నమ్మకమైనవి, పవిత్రమైనవి, యథార్థమైనవి, నిత్యమైనవి. ప్రియులారా, నిజంగా ఎల్లప్పుడూ కూడా మరి ఈ ఇర్మియా అనేటువంటి మాటకు యెహోవా ఏర్పరచుకుని అర్థం. ఈ ఇర్మియా ఇశ్రాయేలులకు ప్రవక్తగా దేవుడు ఎన్నుకున్నాడు. నిజంగా ఇర్మియా ఈ కన్నీటి ప్రవక్త ఇశ్రాయేలుల కొరకై ఎంత వేదన, ఎంత బాధ, ఎంత శ్రమను అనుభవించాడు అంటే నిజంగా నోటితో చెప్పలేనంత. అయినప్పటికీ దేవుని పక్షాన నిలబడి ఇశ్రాయేలుల పక్షాన మాట్లాడిన అద్భుతమైనటువంటి మాటలు ప్రియులారా, అవి సమాధానకరమైనవి కానీ హానికరమైనవి కావు అని చెప్పి మరి చెర నుంచి విడిపించిన తరువాత ఆయన మాట్లాడినటువంటి సంగతులను మనం చూస్తున్నాం. మనకు కూడా మన నిత్య జీవితంలో ఎలాంటి పరిస్థితులు సంభవించినా కుడికి ఎడమకి తొలగకుండగా ఆయన సమాధానాన్ని కర్త గనక, ఆయన ఆశ్చర్యకరుడు గనక, ఆయన ఆలోచనకర్త గనక, ఆయన బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు గనక మన పక్షాన ఎప్పుడు కూడా మంచిని కోరుకునేవాడే తప్ప హానికరమనేటువంటిది క్రీస్తు నుండి జరగదు. క్రీస్తు అలా తలపెట్టరు అనే విషయాన్ని దైవ గ్రంథములో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ఉదయకాలమున దేవుని యొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవుని వాక్యానుసారంగా జీవించుటకు మనం ప్రయాసపడాల్సిన అవసరం ఉంది. ఆ వాగ్దానం మన నిత్య జీవితంలో ఫలించి అభివృద్ధి చెంది ఆ వాగ్దానం ప్రకారంగా ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, జీవగల మా తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం నీ వాగ్దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను, నేను గణపరుస్తున్నా, నేను ఆరాధిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. నీ వాగ్దానం ఎంతో నమ్మదగినవి ప్రభా. నిజముగా తండ్రి, అవి మట్టి ముసులో 7 మార్లు కడిగి ఊదినంత పవిత్రములు అని చెప్పి రాయబడిన మీ అమూల్యమైన మాటలు బట్టి నీ వాగ్దాన ప్రకారంగా జీవించుటకు నీ శక్తిని మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపిస్తూ రమ్మని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి మీరు దీవించబడుతూ ఇతరులకు షేర్ చేసి వారును మీరును దేవుని దీవెనకు పాత్రలు కావాలని మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.